Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఒక పెద్ద తప్పు జరిగి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నడిరోడ్డున పడి దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన తరువాత గాని అధికారులకు కళ్ళు తెరుచుకోలేదు. గత నెలలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వివాదం దేశాన్ని ఎంతగా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నామంటూ ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర అధికారులు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన పటిష్టమైన భద్రతా వలయంలో మరోసారి పరీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే ఇదే పకడ్బందీ తీరు మొదటిసారి పరీక్ష పెట్టినప్పుడే తీసుకుంటే ఈరోజు లక్షలాది మంది పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఈ మానసిక వ్యధ తప్పేది కదా అని సమాజం ముక్త కంఠంతో ప్రశ్నిస్తోంది. జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామ్ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒక తప్పు మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈసారి అసాధారణ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్రశ్నాపత్రాల రూపకల్పన, అనువాద ప్రక్రియల్లో పాల్గొనే నిపుణులందరికీ పరీక్ష ముగిసే వరకు ఒక రహస్య ప్రాంతంలో ఐసోలేషన్లో ఉంచారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచ్లు అన్నీ భద్రతా సిబ్బంది ముందే స్వాధీనం చేసుకున్నారు. వారు బస చేసిన కేంద్రంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా 24 గంటలు సీసీటీవీల ద్వారా నిఘా పెట్టారు. అంతేకాకుండా ఈసారి పేపర్ లీకేజీలను పూర్తిగా అరికట్టడానికి, ప్రశ్నాపత్రాలను సురక్షితంగా రవాణా చేయడానికి భారత వైమానిక దళం విమానాలను ఉపయోగించే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నారు. మరో తప్పు జరగకుండా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు మంచివే, కాదనలేం. కానీ గతంలో ఎన్నో లీకేజీల అనుభవాలు ఉన్నప్పటికీ ఇంతకాలం ఎందుకు అలసత్వం వహించారు? అధికారుల నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల జీవితాలను తారుమారు చేశాక గాని ఈ జ్ఞానోదయం కలగలేదా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఒక మెడికల్ సీటు సాధించడం కోసం అహర్నిశలు శ్రమించి రాత్రి పగలు తేడా లేకుండా చదివిన విద్యార్థుల మానసిక పరిస్థితిని ఈ వ్యవస్థ పూర్తిగా విస్మరించింది. పేపర్ లీక్ కావడం వల్ల పరీక్ష రద్దయి మళ్ళీ మొదటి నుంచి పుస్తకాలు పట్టుకొని కూర్చోవడం విద్యార్థులకు నరకప్రాయంగా మారింది. పిల్లల భవిష్యత్తు గురించి కన్న తల్లిదండ్రులు అనుభవిస్తున్న ఆవేదన వర్ణనాతీతం. వ్యవస్థ చేసిన తప్పుకు బాధ్యత లేని వ్యక్తుల అవినీతికి నిరుపేద మధ్యతరగతి విద్యార్థులు బలిపశువులయ్యారు. ఈ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి, విద్యా వ్యవస్థకు జరగాల్సిన చెడ్డ పేరు ఇప్పటికే జరిగిపోయింది. పోనీలే ఇప్పటికైనా కళ్ళు తెరిచారు, కానీ కేవలం ఈ ఒక్క పరీక్షకేనా హడావుడి? ఇక ముందు దేశంలో జరిగే ప్రతి పోటీ పరీక్షను, ప్రతి బోర్డ్ ఎగ్జామ్ను ఇదే పారదర్శకతతో, ఇదే పకడ్బందీగా నిర్వహిస్తారా? మళ్ళీ ఏ బిడ్డ కూడా పేపర్ లీక్ అయిందని కన్నీళ్లు పెట్టుకోకూడదని తల్లిదండ్రులు ఆవేదనతో వేడుకుంటున్నారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు దేశవ్యాప్తంగా 551 నగరాల్లో ఈ రీ ఎగ్జామ్ ఆఫ్లైన్ విధానంలో జరగనుంది. గత పరీక్షలో జరిగిన లోపాలను, వైఫల్యాలను పూర్తిగా కడిగేసుకొని ఈసారి 100% పారదర్శకంగా పరీక్షను పూర్తి చేయటం ఎన్టీఏకు ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తాత్కాలిక ప్యాచ్ వర్కులు పక్కన పెట్టి భవిష్యత్తులో ఏ పరీక్షకు లీకేజీ అనే మాట రాకుండా శాశ్వత ప్రాతిపదికన కఠినమైన చట్టాలు, పటిష్టమైన భద్రతా వ్యవస్థలను తీసుకురావాలని దేశం కోరుకుంటోంది.